కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసిన పనులు చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరిపల్లి అర్చనను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిపల్లి అర్చనకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, వేములవాడ మున్సిపల్లో కూడా అభివృద్ధి చేసేందుకు తాను ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను ఇంకా 3 ఏళ్ళు ఉంది మనకు బాకీ, కానీ ఇప్పుడు వచ్చానా నాకు ఇంకా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది, అప్పుడు వస్తా మళ్ళా, కానీ ఇప్పుడు అది వచ్చానా బాగుండు బాగుండు చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దగ్గరికి పోతుంది చూసినా దాని అమ్మా వేములో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతుందో చూడండి. ఈ సమయంలో మీ అమూల్యమైన ఓటును గుర్తు చేసి అర్చన గెలిపేయండి. ఇవాళ మన మీటింగ్ ఏం చెప్పినా వస్తే రెండోసారి మళ్ళా కలుసుకుంటాం. రోడ్లు వేయండి, మోరీలు చేయండి, కొట్టేసిన అందరూ నమస్కారాలు. తల్లి ఒకసారి అందరికి నమస్కారం. అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మేము అడగచ్చు. ఏ తల్లి బాగున్నావా? అందరు చేతికి వేసినండి. ఈ సమస్య కూడా పరిష్కరించే బాధ్యత నాది. వేములవాడ పట్టణ ప్రజలకు మరియు 11వ వార్డు సభ్యులకు మరియు ఆది శ్రీనన్న గారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు 11వ వార్డులో ఇంటింటి గడప ప్రచారంలో నాకు మంచి స్పందన ఇచ్చారు ప్రజలందరూ. ఇలాంటి స్పందన ఎప్పుడు భారీ మెజారిటీతోటి నన్ను గెలిపించి వారి సమస్యలన్నీ, నేను ఇంటింటి గడపకి వెళ్తే వారి సమస్యలన్నీ చెప్పి నాకు అక్క ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, జాగా లేని వాళ్ళకు జాగా కావాలి, మోర్లు, డ్రైనేజ్ ప్రాబ్లము, లైటింగ్ ప్రాబ్లము, ప్రతి ఒక్క సమస్య. ఒక బాబు వచ్చి మాకు ఫిల్టర్ వాటర్ కావాలన్నారు, సీసీ కెమెరాస్ కావాలన్నారు. ప్రతి ఒక్క సమస్య నేను నెరవేరుస్తానని వాళ్ళకు హామీ ఇచ్చిన. ఇదే హామీతోటి వాళ్ళు కూడా నాకు భారీ మెజారిటీతోటి గెలిపేయాలని చెప్పి నేను నా ప్రజల్ని, అక్క చెల్లెలు అందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.